మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్, అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడే ఒక ప్రాజెక్ట్ అండి. ఇట్స్ ఐటీ బేస్ ప్రాజెక్టు. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఎలాంటి ప్రోడక్ట్ కొనాల్సింది, అమ్మాల్సింది లేదా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది అసలు లేదండి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఇక్కడ టైంపాస్ చేసుకుంటూ డబ్బు అర్న్ చేసుకోవచ్చండి. డియర్ ఫ్రెండ్స్, అందరికి ఒక చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, టైంపాస్ చేసుకుంటూ డబ్బులు ఎలా వస్తాయి సార్ అని. అదే డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ది ఏమంటారు ఒక స్పెషాలిటీ అండి. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గమనిస్తే ప్రతి ఒక్కరి చేతిలో అండి, అందరి చేతిలో ఈరోజు మొబైల్ ఉంది. అండ్ ఆ మొబైల్ డియర్ ఫ్రెండ్స్ మనము డైలీ మనకు పనికి వచ్చేది మనం ఒక 10-20% వాడితే, పనికి రాకుండా టైంపాస్ చేయడానికి డియర్ ఫ్రెండ్స్ మనము ఆల్మోస్ట్ ఆల్ 70-80%, 90% టైం మనం స్పెండ్ చేస్తున్నామండి. అంటే మీనింగ్ ఏంటి, మనం మీరు ఏం చేస్తున్నామంటే, మనము షార్ట్ వీడియోస్ అండి, మన మొబైల్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, అలాంటి డియర్ ఫ్రెండ్స్ ఒక 2-3 ఇయర్స్ బాబు కావచ్చు, పాప కావచ్చు, అక్కడ నుంచి పట్టుకుంటే ఒక ఎల్డర్ పర్సన్ 70-80 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు డియర్ మనం చూడాల్సింది ఏం చేస్తున్నాం, మనమందరం ఈరోజు అలాంటి షార్ట్ వీడియోస్ చూస్తున్నామండి. డియర్ ఫ్రెండ్స్, నేను అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇలా షార్ట్ వీడియో చూడడం వల్ల మనకి ఏమైనా డబ్బులు వస్తాయా? రావండి. కానీ మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, మనం చూసే ఇలాంటి షార్ట్ వీడియోస్ ద్వారా డియర్ ఫ్రెండ్స్ ఆ పర్టికులర్ అప్లికేషన్స్ యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దే ఆర్ మేకింగ్ మనీ లైక్ ఎనీథింగ్ అండి. వాళ్ళు పర్ డే అర్నింగ్ ఇన్ క్రోస్ టుగెదర్ అండి. ఎలాగండి? సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఎలాగ అర్న్ చేస్తున్నారంటే దానికి ఆన్సర్ ఏంటంటే, మనం చూసే ప్రతి వీడియోలో ఆఫ్టర్ ఎవ్రీ 4-5 వీడియోస్ డియర్ ఫ్రెండ్స్ అక్కడ మీరు గమనిస్తే అక్కడ స్పాన్సర్డ్ యాడ్ వస్తాయండి. సో ఆ స్పాన్సర్డ్స్ యాడ్స్ ద్వారా వరల్డ్ వైడ్ మీరు గమనిస్తే యూట్యూబ్ ఎంతమంది చూస్తలేరు, ఎంతమంది దాన్ని మనము ఇది చేస్తలేమండి, స్క్రోల్ చేస్తలేము. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే, దీస్ కంపెనీస్ ఆర్ గెట్టింగ్ ఎ హ్యూజ్ ఇన్కమ్ ఫ్రమ్ ద యాడ్ రెవెన్యూ. సో ఇదంతా అబ్జర్వ్ చేసి ఒక కంపెనీ అండి కదా 2-3 ఇయర్స్ నుంచి దీన్ని మొత్తం అబ్జర్వేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మనం కూడా ఒక అప్లికేషన్ డెవలప్ చేసి ఒక కామన్ మ్యాన్కి ఒక ఇన్కమ్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో డియర్ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ చేయడం జరిగిందండి. ఇది ఒక ఐటీ బేస్ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ ఏంటిది, ఏ విధంగా మనకి ఇక్కడ డబ్బు వస్తుంది, మనం ఏం చేయాలి, దాని గురించి డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. సో దయచేసి కంప్లీట్గా ఈ పర్టికులర్ పీపీని చూసుకుంటా ఈ వీడియో వినండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ది ఒక అప్లికేషన్ ఉందండి. అప్లికేషన్ పేరు వచ్చేసి ఫన్ అండ్ అర్న్ అండి. డియర్ ఫ్రెండ్స్, సో ఫన్ అండ్ అర్న్ అప్లికేషన్ ఏంటంటే, ఇక్కడ పేరులోనే ఉంది, ఫన్ చేయండి, ఎంటర్టైన్మెంట్ చేయండి అండ్ అర్న్ చేయండి డియర్ ఫ్రెండ్స్. సో లెట్స్ ఇన్నోవేట్, కంపీట్ అండ్ స్మైల్. సో కంపెనీ ఇక్కడ ఏముంటుందంటే, ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా ప్లస్ ఇక్కడ మార్కెట్లో ఎవరు మన కాంపిటీషన్ లేరండి. అండ్ దీని ద్వారా మన డబ్బులు వస్తాయి కాబట్టి 100% వీ క్యాన్ గివ్ స్మైల్స్ టు ద వేరియస్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ ఇండియన్ అండి. సో డిఫరెన్స్ కంపెనీ పేరు వచ్చేసి ఆరుష్ ఎంపీ ఇంటెక్ ఎల్ఎల్పి అండి. ఈ కంపెనీ వచ్చేసి కర్ణాటక బేస్డ్ కంపెనీ. అండ్ ఈ కంపెనీ ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారండి, మిస్టర్ బసవరాజ్ సార్ అండ్ మిస్టర్ సునీల్ సార్. బోత్ ఆర్ బిలాంగ్ టు సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. సో ఈ కంపెనీ మిషన్ వచ్చేసి డియర్ ఫ్రెండ్స్ ఒకటే మిషన్ అండి, ప్రతి ఒక్క పర్సన్కి ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వడము, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడం అని. సో ఈ విధంగా డియర్ ఫ్రెండ్స్ ఈ ఇంటెన్షన్ తోటి మనకి ఇక్కడ మనం చేసే పనులు చేసుకుంటానే, ఇక్కడ మీరు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఏం చేస్తున్నారో అదే పని చేసుకుంటూ డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక ఇన్కమ్ ఇవ్వడానికి కంపెనీ ముందుకు వచ్చిందండి. సో ఈ అప్లికేషన్ గురించి చెప్పాలంటే డియర్ ఫ్రెండ్స్ ఇది ఒకటి షార్ట్ వీడియో యాప్ అండి. ఏ విధంగా ఒక యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ మనం చూస్తున్నాం డియర్ ఫ్రెండ్స్, అదే విధంగా ఇది కూడా ఒకటి షార్ట్ వీడియో యాప్ అండి. ఈ షార్ట్ వీడియోస్లో మీరు గమనిస్తే సేమ్ ఇక్కడ కూడా యాడ్లు వస్తాయండి. ఇక్కడ వచ్చిన యాడ్ ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఈ కంపెనీకి వచ్చే యాడ్ ద్వారా వచ్చే రెవెన్యూ ఏది ఉందో ఆ రెవెన్యూలో డియర్ ఫ్రెండ్స్ 50% మన అందరు వ్యూవర్స్కి షేర్ చేస్తారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షార్ట్స్ చూసినప్పుడు యాడ్స్ వస్తాయి కదా, కానీ దాని నుంచి ప్రాఫిట్ ఎవరికి వస్తుందండి? దాని నుంచి ప్రాఫిట్ ఇట్ ఈస్ గోయింగ్ ఓన్లీ టు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. కానీ ఇక్కడ మన కంపెనీ ఇచ్చిన ఐడియా ఏముందంటే, మనం చూసిన ద్వారా కంపెనీకి వచ్చే రెవెన్యూ ఎంత ఉంటుందో ఆ వచ్చే ప్రాఫిట్లో 50% ఈజ్ డివైడెడ్ అమంగ్ ఆల్ ది వ్యూవర్స్ అండి. సో అది మన మెయిన్ ఈ కాన్సెప్ట్ ఐడియా అండి. ఓకే, సో మీరు ఇక్కడ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తీసుకునే ముందు మనకు కావాల్సింది ఏంటంటే లీగల్ డాక్యుమెంట్స్ అండి. సో గమనిస్తే మీరు ఇక్కడ లీగల్ డాక్యుమెంట్స్ చూసుకుంటే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ డియర్ ఫ్రెండ్స్, అది కాకుండా ఇక్కడ చూడవచ్చు మీరు ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంటు, ఇక్కడ డియర్ ఫ్రెండ్స్ పాన్ కార్డ్ డాక్యుమెంటు, ఇక్కడ మీరు జిఎస్టీ సర్టిఫికేట్ చూసుకోవచ్చు, అది కాకుండా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కూడా మీరు చూసుకోవచ్చు అండి. సో ఈ విధంగా కంపెనీ వచ్చేసి 100% లీగల్ అండి, విత్ ఆల్ ది లీగల్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ బై ద గవర్నమెంట్ అండి.
సో మనం ఇక్కడ ఏం చేయాలి డియర్ ఫ్రెండ్స్, జస్ట్ మనం చేయాల్సిన ఇక్కడ మూడే పనులు అండి. ఫస్ట్ వచ్చేసి మన అప్లికేషన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ని మీకు ఎప్పుడు వీలైనా ఎప్పుడు టైంపాస్ చేయాలనిపిస్తే ఈ అప్లికేషన్లో షార్ట్ వీడియోస్ చూసుకొని టైంపాస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు కూడా దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు అండి. అండ్ థర్డ్ అండి, ఈ పర్టికులర్ అప్లికేషన్ ద్వారా మీరు అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చండి. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత డిఫరెన్స్ అక్కడ ఆప్షన్ వస్తుంది, రిజిస్ట్రేషన్ ఆప్షన్. అక్కడ వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేయండి. అక్కడ మీరు నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయండి. దాని తర్వాత రెఫరల్ మొబైల్ నెంబర్ అండి, మీకు ఎవరు ఈ పర్టికులర్ అప్లికేషన్ గురించి చెప్పారు వాళ్ళకి రెఫరల్ మొబైల్ నెంబర్ ఇస్తారండి. సో ఆ రెఫరల్ మొబైల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఫ్రీగా అయిపోతుందండి. దాని తర్వాత దానిలో మళ్ళీ లాగిన్ చేయండి విత్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. అయిన తర్వాత డిఫరెన్స్ అక్కడ మీకు ఆప్షన్ వస్తుంది సబ్స్క్రిప్షన్. ఏ విధంగా మనము అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మనం సబ్స్క్రైబ్ చేస్తాం చూడండి, అదేవిధంగా ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ని లైఫ్లో 1 టైం సబ్స్క్రైబ్ చేయాలండి. డిఫరెన్స్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ చేయడానికి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి, 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ అండ్ 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ అండి. ఈ విధంగా మీకు నచ్చిన ఆప్షన్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ 2 ఆప్షన్స్కి వేరే వేరే బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మీరు ఇక్కడ కింద ఒక బటన్ ఉందండి సబ్స్క్రైబ్ నౌ, దాన్ని ప్రెస్ చేయగానే మీకు ఆప్షన్ వస్తుంది మీ మొబైల్లో ఉన్న గూగుల్ పే, ఫోన్పే కానీ. సో డిఫరెన్స్ ఆ గూగుల్ పే, ఫోన్పే తోటి మీరు ప్లే చేసిన వెంటనే మీకు ఆ పర్టికులర్ అమౌంట్ కనిపిస్తుందండి, 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ ప్లస్ 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ. అంత అమౌంట్ మీకు పే చేసిన వెంటనే డియర్ ఫ్రెండ్స్ జస్ట్ 10 to 20 seconds వెయిట్ చేయండి. కంప్లీట్గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్ గోస్ టు ద డాష్ బోర్డ్ ఆఫ్ ద అప్లికేషన్ అండి. అక్కడ ఏమవుతుందంటే అక్కడ మీకు షార్ట్ వీడియోస్ స్టార్ట్ అయిపోతాయండి. సో ఈ విధంగా మీరు షార్ట్ వీడియోస్ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చండి. సో ఇప్పుడు ఈ 2 సబ్స్క్రిప్షన్ ఉన్నాయి కదా, రెండులో డిఫరెన్స్ ఏంటి జస్ట్ మనం ఒక హైలైట్ చూద్దాం. డిఫరెన్స్ 99 రూపీస్ సబ్స్క్రిప్షన్ అండ్ 480 రూపీస్ సబ్స్క్రిప్షన్ రెండు వచ్చేసి దీని వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైం అండి, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ 499 రూపీస్ మీరు సబ్స్క్రిప్షన్ చేస్తే మీకు ఇంకో బెనిఫిట్ ఏముందంటే మన కంపెనీ వచ్చేసి ఒక ఎస్ఎస్బి ట్రావెల్స్ అని ఒక టూర్ ప్యాకేజ్ కంపెనీతో టైప్ ఉందండి. ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఈ టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే డియర్ ఫ్రెండ్స్ ఈ 500 రూపీస్ దాంట్లో మైనస్ అయిపోతాయండి. కానీ అదే మీ 99 రూపీస్లో మీకు ఎలాంటి వేరే బెనిఫిట్స్ లేవండి డియర్ ఫ్రెండ్స్. ఇదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు మన ప్లాన్ వచ్చేసి డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక లెవెల్ ప్లాన్ అండి. దీంట్లో మనం డైరెక్ట్గా వచ్చేసి ఈ 99 రూపీస్ ప్లాన్లో మీరు ఉంటే ఓన్లీ 5 డైరెక్ట్ చేయొచ్చండి. అదే మీరు 400 రూపీస్ ప్లాన్లో ఉంటే యూ కెన్ డూ అప్ టు మ్యాక్సిమం 5 డైరెక్ట్స్ అండి. అదేవిధంగా మన ప్లాన్ వచ్చేసి 10 లెవెల్ ప్లాన్ అండి. సో ఈ 5 డైరెక్ట్ అంటే 5 into 5 మ్యాట్రిక్స్ 10 లెవెల్స్ వరకు మీరు టీమ్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ మీరు 10 డైరెక్ట్ దాంట్లో 10 into 10 మ్యాట్రిక్స్ 10 లెవెల్ టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ మీరు రావచ్చు, సార్ మనం రెఫర్ చేయాలా ఇక్కడ? డియర్ ఫ్రెండ్స్ రెఫర్ చేయాలని కాదండి, కంపెనీ కాన్సెప్ట్ ఏముందంటే ఇక్కడ ఇప్పుడు మనం అప్లికేషన్ని యూజ్ చేస్తున్నాం, వాడుతున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు కంపెనీ ఇక్కడ ఏముంటుందంటే కంపెనీ మార్కెటింగ్ చేయాలనుకుంటే కంపెనీ ఈ మార్కెటింగు టీవీ ద్వారానో సోషల్ మీడియా ద్వారానో చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది డియర్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండి. ఇక్కడ ఏమవుతుంది ద హోల్ ఇన్కమ్ గోస్ టు ఈ 2 అప్లికేషన్స్ కండి. అదేవిధంగా మన కంపెనీ కూడా అదే విధంగా చేస్తే ఇన్కమ్ మాత్రం మన కంపెనీకి మాత్రం అవుతుందండి. కానీ కంపెనీ ఇన్కమ్ కాన్సెప్ట్ ఏముందంటే ఇక్కడ ఒక వ్యూవర్కి కూడా ఇన్కమ్ రావాలి అనే ఇంటెన్షన్ తోటి కంపెనీ ఏముంటుందంటే అప్లికేషన్ చూడండి, వాడండి, మీకు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకంతా ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్ ఇది కొత్త పని కాదు, అందరు చేసే పని అండి. ప్రతి ఒక్కరు డైలీ ఒక 1/2 hour 1 hour టైం మనం స్పెండ్ చేస్తున్నామండి ఈ విధంగా టైం పాస్ చేయడానికండి. సో ఇదే పని మీరు జనాలు చెప్తే ఈ అప్లికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే డియర్ ఫ్రెండ్స్ వాళ్ళు పే చేసిన సబ్స్క్రిప్షన్ ఫీస్ ఏది ఉందో అందులో 90% ఆఫ్ ది అమౌంట్ ఈజ్ వన్స్ అగైన్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ది వ్యూవర్ అండి. డిఫరెంట్ దాని గురించి కంపెనీ ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ మీరు ఎక్కువ కూడా కాదు ఒక 5 మెంబర్స్ కానీ ఒక 10 మెంబర్స్ ఎలాంటి సబ్స్క్రిప్షన్ మీరు ఇప్పించగలిగారనుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ అ వెరీ గుడ్ ఇన్కమ్ అండి. అండ్ మూడో డిఫరెన్స్ డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ అండి మీరు 5 into 5 మ్యాట్రిక్స్లో వెళ్ళి 99 రూపీస్ ప్లాన్లో వెళ్తే 2.46 crores వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు, దట్ ఈస్ అప్ టు 10 లెవెల్. అదే మీరు ఇక్కడ చూసుకుంటే 12.42 crores వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు అండి ఇన్ ద 10 లెవెల్ ఆఫ్ 10 into 10 మ్యాట్రిక్స్ అండి. అండ్ ఈ విధంగా డిఫరెంట్ మీరు చూసుకుంటే ఇక్కడ ఎలాంటి కూడా ఒక ఏమంటారు ఒక షార్ట్ కట్ లేదండి. ఇట్స్ నాట్ ఏ ఓవర్ నైట్ రిచ్ స్కీమ్ అండి. ఇట్స్ 100% ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా ఈ అప్లికేషన్లో వచ్చే ఇన్కమ్ ద్వారా కంపెనీ ఇన్కమ్ జనరేట్ చేస్తుందండి, అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇక్కడ ఏదో ఒకటి షార్ట్ కట్ ద్వారా ఇన్కమ్ వస్తుందంటే అది కాదండి, 100% ఇస్ ఏ వర్కింగ్ ప్లాన్. సో మనం ఇది చూసుకుంటూ దీన్ని అర్థం చేసుకుంటూ వెళ్తే వీ కెన్ గెట్ అ వెరీ గుడ్ ఇన్కమ్. లాస్ట్ అండి ఇక్కడ మీరు చేసే పని కూడా కంపెనీ గమనించి ఒక రివార్డ్స్ కూడా ఇస్తుందండి. సో ఇక్కడ ఏముందంటే ఇన్ కేస్ మీరు 499 రూపీస్ ప్లాన్లో ఉంటే ఇక్కడ మీకు 10 డైరెక్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ఈజీగా ఈ లెవెల్స్ మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 1.6 crores వర్త్ రివార్డ్స్ ఉన్నాయండి. అది కూడా మీరు ఈజీగా ఫిలప్ చేసుకోవచ్చండి. కానీ అదే మీరు గమనిస్తే ఈ 5 into 5 మ్యాట్రిక్స్లో ఏమవుతుందంటే కంపల్సరీ 5 into 5 మ్యాట్రిక్స్ ఫిలప్ కావాలి కాబట్టి డిఫరెంట్ అక్కడ మన రివార్డ్ అచీవ్ చేయడానికి కొంచెం ఇబ్బంది కావచ్చండి. సో ఈ విధంగా డియర్ ఫ్రెండ్స్
మనకి ఇక్కడ కంపెనీ ఇచ్చిన ఆప్షన్ ఏముందంటే ఆల్రెడీ ఇది పాత వాళ్ళు చాలామంది ఉన్నారండి, ఎందుకంటే ఇది మన కొత్తగా 10th May లాంచ్ అయిందండి ఈ కొత్త సబ్స్క్రిప్షన్ ₹499. బిఫోర్ దాట్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ ₹99 సబ్స్క్రిప్షన్ అండి. సో ఈ కొత్త ప్యాకేజ్ లాంచ్ అయింది కదా, పాత వాళ్ళు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, అప్గ్రేడ్ కావాలనుకుంటే డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకున్న ఆఫర్ ఏంటంటే నో నీడ్ టు పే వన్స్ అగైన్ ₹499 ప్లస్ జిఎస్టీ. వాళ్ళు ఓన్లీ ₹399 ప్లస్ జిఎస్టీ పే చేసి చాలండి. ఇప్పుడు ₹300 ప్లస్ జిఎస్టీ పే చేస్తే దే విల్ గెట్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ ₹499 ప్లస్ జిఎస్టీ. వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అన్ని వీళ్ళకి వస్తాయండి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాము వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అండి. డిఫరెంట్ ఇక్కడ చూస్తే మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయండి. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ రెఫరల్ ఇన్కమ్, టీమ్ విడ్రావల్ ఇన్కమ్, అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ షేరింగ్ ఇన్కమ్, సింగిల్ అండ్ కమ్యూనిటీ ఇన్కమ్, రివార్డ్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇన్కమ్, సర్వీసెస్ ఇన్కమ్, ఈ-కామర్స్ షాపింగ్ ఇన్కమ్ అండి. సో లెట్స్ సీ వన్ బై వన్. డిఫరెన్స్ రెఫరల్ ఇన్కమ్ చెప్పాను కదా ఇందాక, మీకు అప్లికేషన్ నచ్చింది, ఎందుకంటే మనం కొత్తగా చెప్పినట్టు ఎలాంటి ప్రోడక్ట్ అమ్మడం లేదు, ఎలాంటి ప్రోడక్ట్ మనం ఎవరికి కొనడం లేదండి. అట్ ద మోస్ట్ టైం ఏంటంటే ఇక్కడ మనం పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడతలేమండి. సో ఇక్కడ మనం చేసే పని ఏంటి, ఎనీ ఆఫ్ వీఆర్ డూయింగ్ టైంపాస్ సమ్వేర్, ఏదో అప్లికేషన్ టైంపాస్ చేస్తున్నామో అదే టైంపాస్ ఇక్కడ చేసుకుంటూ మనకు ఇన్కమ్ వస్తుందంటే ఎందుకు చేయవద్దండి. ఎందుకంటే డిఫరెంట్ ఈ విధంగా కంపెనీ డిజైన్ చేసింది కాబట్టి మనం ఇక్కడ ₹99 ప్లాన్లో ఉంటే మ్యాక్సిమం 5 మెంబర్స్, ఆర్ $499 ప్లాన్లో ఉంటే మ్యాక్సిమం 10 మెంబర్స్ రెఫర్ చేసుకుంటూ 10 లెవెల్స్ వరకు టీమ్ బిల్డప్ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఈ పర్టికులర్ ₹99 ప్లాన్లో మీరు 5-5 మ్యాట్రిక్స్లో టీమ్ స్లోగా బిల్డప్ అయినా కూడా మీరు 10 లెవెల్స్లో డియర్ ఫ్రెండ్స్ పొటెన్షియల్ వచ్చేసి ఇక్కడ 2.46 crores వరకు ఇన్కమ్ తీసుకోవచ్చండి. డియర్ ఫ్రెండ్స్, ప్యూర్లీ డిపెండ్ అపాన్ ద టీమ్, ప్యూర్లీ డిపెండ్ అపాన్ యువర్ టీమ్ ఇన్ ద 10 లెవెల్ అండి. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మన అప్లికేషన్లో ఒక యాడ్ ఇన్కమ్ వస్తుందండి మీకు, జస్ట్ మనం ఈ టైం పాస్ చేసుకుంటూ వెళ్తే. అది కాకుండా డియర్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ముందు చూస్తారు మీరు చాలా వేరే ఇన్కమ్ కూడా ఉన్నాయండి. ఎలాంటి ఇన్కమ్ ఉన్నాయని జస్ట్ చెప్తాను మీకు. రీఛార్జ్ ఇన్కమ్ అండి. ఎవ్రీ మంత్ మనం రీఛార్జ్ చేస్తాం, మొబైల్ రీఛార్జ్. డిఫరెంట్ ఇక్కడ రీఛార్జ్ చేసుకున్న, ఇప్పుడు మామూలుగా మనము బయట రీఛార్జ్ చేసుకుంటే ఆన్లైన్లో వీఆర్ పేయింగ్ ఎక్స్ట్రా అడిషనల్ సర్వీస్ ఛార్జెస్ అండి. కానీ మన దగ్గర ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా జస్ట్ మీ ప్లాన్ ప్రకారం అంతే అమౌంట్ పే చేసుకొని దాని మీద కూడా మీకు క్యాష్ బ్యాక్ వస్తుందండి. సెకండ్ అండి డిటిహెచ్ రీఛార్జ్. సో ప్రతి నెల మనం టీవీ రీఛార్జ్ చేస్తాం కదా, అలాంటి రీఛార్జ్ చేసినప్పుడు కూడా యూఆర్ గోయింగ్ టు గెట్ క్యాష్ బ్యాక్. మూడోదండి టూర్స్ అండ్ ట్రావెల్స్. మన దగ్గర చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజెస్ ఉన్నాయండి. అందులో ఏ ప్యాకేజ్ అని మీరు కావాలని తీసుకున్నప్పుడు దాని మీద కూడా అడిషనల్గా మీకు క్యాష్ బ్యాక్ వస్తుందండి. నాలుగోదండి, ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చిన అడ్వాన్స్ అప్డేట్ ఏంటంటే వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఎ టైప్ విత్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అండి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, షాప్సీ, స్నాప్డీల్. ఈ విధంగా డిఫరెంట్ ఇంకా చాలా రాబోతున్నాయండి. సో మీరు ఇలాంటి ఈ-కామర్స్ సైట్లో మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా దాని మీద కూడా మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. చెప్పండి ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఒక ఓన్లీ 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కానీ ఈ సబ్స్క్రిప్షన్ ఇప్పించాలంటే ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్? డియర్ ఫ్రెండ్స్, ఇది చాలామంది క్వశ్చన్ అడిగినప్పుడు ఏమంటారంటే, సార్ విదిన్ 1 day ఐ కెన్ డూ 5 or 10 డైరెక్ట్స్. డియర్ ఫ్రెండ్స్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక 1 weekలో ఇన్ కేస్ 1 weekలో కూడా మీరు అట్లీస్ట్ ఈ 5 సబ్స్క్రిప్షన్ ఇప్పించగలిగారు అనుకోండి, ఎందుకంటే బెనిఫిట్ వస్తుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్, మనకు బెనిఫిట్ ఉంది కాబట్టి. డియర్ ఫ్రెండ్స్, అదే విధంగా క్యాలిక్యులేషన్ చేస్తే మనం మీరు ఉన్నారు ఇక్కడ, మీరు డైరెక్ట్గా 5 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేశారండి 1 weekలో. అదే డూప్లికేషన్ వాళ్ళ ద్వారా చెప్పేయండి, నెక్స్ట్ 5 డైరెక్ట్ ఇన్ నెక్స్ట్ 1 week అండి. సో ఈ విధంగా చేసుకుంటే సెకండ్ లెవెల్ మీరు కంప్లీట్ అయ్యేది 2nd weekలో అండి, 3rd week కంప్లీట్ అయ్యేది 3rd weekలో. అలా చూసుకుంటే మెల్లమెల్ల కంప్లీట్ చేసుకుంటే 10 weeksలో మీరు ఇక్కడ 10 levels కంప్లీట్ చేసుకోవచ్చండి. సో 10 levels చేసుకుంటే ఎంత ఇన్కమ్? 2.46 crores ఇన్కమ్ తీసుకోవచ్చండి. కానీ అదే మీరు ప్లాన్ ₹99 ప్లాన్ కాకుండా ₹499 ప్లాన్లో వచ్చారనుకోండి. సో ₹499 ప్లాన్లో అదే సేమ్ 1 week ఫార్ములాతో మీరు ప్లాన్ చేసి వర్కౌట్ చేసుకుంటే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఆల్ 12.42 crores ఇన్కమ్ వస్తుందండి. డియర్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ విధంగా మీకు పొటెన్షియల్ ఆఫ్ అర్నింగ్ ఓన్లీ బై రెఫరింగ్ పీపుల్ అండి. కానీ మీకు తెలిసినట్టు 100% జరగడం పాసిబుల్ కాదండి. ఇట్ మే ఆర్ మే నాట్ బి. సో దాని కంపెనీ ఇక్కడ ఏమంటుందంటే అట్లీస్ట్ 10% టీమ్ బిల్డప్ అయినా కూడా డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గోయింగ్ టు గెట్ ఎ వెరీ గుడ్ ఇన్కమ్ అండి. ఆల్మోస్ట్ ఆల్ 1.24 crore యూ కెన్ అర్న్ ఫ్రమ్ ది ₹499 ప్లాన్ అండి. డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ పర్టికులర్ రెఫరల్ ద్వారా కూడా మనకు ఇక్కడ పెద్ద ఇన్కమ్ రావడం జరుగుతుందండి. రెండో ఇన్కమ్ అండి, ఇన్కమ్ ఆన్ టీమ్ విడ్రాల్. వన్స్ అగైన్ వెరీ గుడ్ ఇన్కమ్ అండి. ఇక్కడ డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు మీ టీం బిల్డప్ చేస్తారు కదా, సో మీరు బిల్డప్ చేసిన 10 level టీం ఏది ఉందో వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా ఏ అమౌంట్ విడ్రా చేసిన డియర్ ఫ్రెండ్స్ వాళ్ళ విడ్రాల్ మీద మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుందండి. ఏ విధంగా వస్తుంది చూడండి. ఫస్ట్ లెవెల్లో ఎవరైనా విడ్రా పెట్టారనుకోండి, వాళ్ళ విడ్రాల్ మీద మీకు మళ్ళీ 8.32% వస్తుందండి. సెకండ్ లెవెల్ వాళ్ళతో 3.33%, థర్డ్ లెవెల్తో 1.6, ఫోర్త్ లెవెల్తో 1.3, 5, 6, 7, 8 లెవెల్తో 0.99%, అండ్ 9 and 10 లెవెల్తో 0.66% వస్తుందండి.
ఈ విధంగా డిఫరెంట్ మీరు గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఈ 10 లెవెల్ టీమ్ మొత్తం కంప్లీట్ చేయడానికి 10 వీక్స్ కావచ్చు, 10 మంత్ కావచ్చు. డియర్ ఫ్రెండ్స్, మీరు చేశారనుకోండి, ఒక్కసారి టీమ్ బిల్డప్ అయిన తర్వాత జస్ట్ ₹100 విడ్రా పెట్టారనుకోండి, ఈ టీం మొత్తం దే విడ్రాన్ ఓన్లీ జస్ట్ 100 రూపీస్. డిఫరెన్స్ వాళ్ళు ₹100 విడ్రా పెట్టినా మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అండి? ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 82 lakhs అండి. ఈ విధంగా మీ టీం ఒక్కసారి బిల్డప్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ టైం ఎప్పుడప్పుడు ఏ అమౌంట్ విడ్రా పెట్టినా యాజ్ పర్ ద లెవెల్ మళ్ళీ మనకి ఇన్కమ్ వస్తుందండి. డియర్ ఫ్రెండ్స్, థర్డ్ ఇన్కమ్ యాడ్స్ వాచింగ్ ఇన్కమ్ అండి. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ది ప్లాన్ అండి. ఎందుకు చెప్పాను మీకు ఆల్రెడీ, ప్రతి నెల ఎవ్రీ మంత్ వాట్ ఎవర్ ద ఇన్కమ్ ద కంపెనీ ఈస్ గోయింగ్ టు మేక్ ఫన్ అండర్ అన్ అప్లికేషన్ కంపెనీ ఏం అర్నింగ్ చేస్తుంది దాంట్లో 50% ఈజ్ డివైడెడ్ అమంగ్ ఆల్ ది వ్యూవర్స్ అండి. కానీ దానికి కంపెనీ ఇచ్చిన చిన్న రెండు కండిషన్స్ అండి. ఒక కండిషన్ ఏంటంటే, ఇది ఎవరికి ఇన్కమ్ ఇస్తారు? డియర్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఎవరు ఇక్కడ 5 డైరెక్ట్ కంప్లీట్ చేశారండి ఫస్ట్ లెవెల్లో, అండ్ మినిమం 10 hours ఆఫ్ వీడియో వాచింగ్ చేశారు, వాళ్ళకి ఇన్కమ్ షేరింగ్ అవుతుందండి. ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటి? ఇన్ కేస్ మీరు 5 డైరెక్ట్ చేయలేకపోయారో, ఒక 3 or 4 డైరెక్ట్ అయినాయి అనుకోండి, కానీ మీరు ఆ మంత్లో 15 hours వీడియో వాచింగ్ చేసినా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఇన్కమ్ అండి. సో ఈ విధంగా డియర్ ఫ్రెండ్స్, సో యాడ్ వాచింగ్ ఇన్కమ్ ఏది ఉందో ఎవ్రీ మంత్ ఇట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ఆల్ ద వ్యూవర్స్ ప్రొవైడెడ్ యూ కంప్లీట్ ఎనీ ఆఫ్ ది వన్ కండిషన్. ఒక కండిషన్ మనం ఫుల్ఫిల్ చేసుకుంటే మనకు ఇన్కమ్ వస్తుందండి. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చండి, ఎంత ఇన్కమ్ వస్తుందండి? ఇది కూడా మనం మాట్లాడదాం. సో డిఫరెంట్, ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మార్చ్ మంత్ది, మార్చ్ 2024లో 29 రూపీస్ 3 పైసా వచ్చిందండి మన అందరు బిజినెస్ పార్ట్నర్స్కి. మీరు క్వశ్చన్ రావచ్చు, 29 రూపీస్ ఒక మంత్ నేను 10 hours 15 hours చూస్తే వచ్చిన ఇన్కమ్ 29 రూపీస్, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇన్కమ్ అండి. కానీ డియర్ ఫ్రెండ్స్, జస్ట్ నేను చెప్తాను ఒక మాట. ఇక్కడ ప్లాన్ ఎలా ఉందంటే, 29 రూపీస్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇన్కమ్. కానీ మీరు ఎగ్జాంపుల్ ఒక పెద్ద 10 లెవెల్ టీమ్ ఉందనుకోండి, ఈ 10 లెవెల్ టీమ్ కానీ 5 లెవెల్ టీమ్ వాట్ ఎవర్ టీమ్ యూ హ్యావ్, మనకి ఎంత టీమ్ ఎగ్జాంపుల్ నా కింద 10,000 మంది ఉందనుకోండి, ఈ 10,000 మంది అందరికీ కూడా 29 రూపీస్ వస్తుంది కదా. సో ఈ విధంగా ఈ టీమ్కి వచ్చే 29 రూపీస్ ఏది ఉందో డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు ఏదో రోజు విడ్రా పెడతారు కదా. సో వాళ్ళు ఏదో రోజు విడ్రా పెట్టినప్పుడు డియర్ ఫ్రెండ్స్, దాని మీద వచ్చే ఇన్కమ్ చూడండి, చాలా పెద్ద ఇన్కమ్ ఉందండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 29 రూపీస్ వచ్చిందండి మీ 10 లెవెల్ టీమ్కి, కానీ వాళ్ళు ఆ పర్టికులర్ 29 రూపీస్ ఎప్పుడో ఒకసారి విడ్రా పెట్టినప్పుడు అంతా క్యాలిక్యులేషన్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 23 lakhs అండి. జస్ట్ గమనించండి, 29 రూపీస్ షేరింగ్ వచ్చింది, కానీ వచ్చిన 29 రూపీస్ ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళ ఇష్టం ప్రకారం విడ్రా పెట్టుకున్న దాని మీద వచ్చే మీకు మళ్ళీ వచ్చే ఇన్కమ్ ఎంత అండి? ఇట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 23 lakhs అండి. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద మెయిన్ ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ. ఎందుకంటున్నానంటే, ఈ ఇన్కమ్ గురించి మీరు ఏం చేస్తున్నారండి? జస్ట్ మనము ఒక 10 hours 15 hours టైం పాస్ చేస్తున్నామండి. 10 hours అంటే డైలీ 20 minutes. అది కూడా కండిషన్ డైలీ చేయాలని లేదండి, మీకు ఇష్టం ఉన్నప్పుడు వీలు అన్నప్పుడు ఒక నెలలో ఆ టైం పీరియడ్ కంప్లీట్ కావాలండి. ఓకే, రెండోది ఏంటి? ఈ యాడ్ ఎవరు తెచ్చారు? మనం తెచ్చామా? కాదండి, కంపెనీ తెచ్చిన యాడ్స్ మనం జస్ట్ టైం పాస్ చేసుకుంటున్నాం. సో దానివల్ల డియర్ ఫ్రెండ్స్ మీకు నెలకి 23 లక్షలు పక్కన డియర్ ఫ్రెండ్స్, నెలకు ₹1,00,000 వచ్చిన నష్టం ఏముంది? ఈ విధంగా డియర్ ఫ్రెండ్స్, ఈ యాడ్స్ ఇన్కమ్ అనేది చాలా పెద్ద ఇన్కమ్ అండి. ఇట్స్ యాడ్ రెవెన్యూ షేరింగ్ ఇన్కమ్ గివెన్ బై ద కంపెనీ అండి. నెక్స్ట్ ఇన్కమ్ అండి, సింగిల్ అండ్ కమ్యూనిటీ ఇన్కమ్. సింగిల్ అండ్ కమ్యూనిటీ ఇన్కమ్ అంటే ఏంటంటే, మీరు ఈరోజు ఎగ్జాంపుల్ రిజిస్టర్ చేశారండి. మీరు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మీకిన ముందు ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు కంపెనీలో, ఎవరు యాక్టివేషన్ చేశారు డియర్ ఫ్రెండ్స్, అలాంటి 20 మంది ప్లస్ మీ యాక్టివేషన్ అయిన నెక్స్ట్ సెకండ్ ఎవరు 20 members వచ్చారో ఆల్ ఓవర్ ఇండియా నుంచి కంపెనీలో, ఆ 20 members, దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బికమ్ యువర్ కమ్యూనిటీ అండి. ఈ 20 మంది అప్లైను, 20 మంది డౌన్లైన్ ద్వారా మీకు కమ్యూనిటీ ఫామ్ అవుతుందండి 40 members తోటి. ఈ 40 members మీకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైనా ఏ అమౌంట్ విడ్రా పెట్టినా వాళ్ళ విడ్రాల్ మీద మీకు 0.5% వస్తుందండి. ఆన్ ఎవ్రీ విడ్రాల్ ఆఫ్ దిస్ 40 people మీకు మళ్ళీ 0.5% రావడం జరుగుతుందండి. సో దిస్ బెనిఫిట్ ఆఫ్ దిస్ 40 people కమ్యూనిటీ అండి. నెక్స్ట్ అండి, మనం మాట్లాడడం రివార్డ్స్ గురించి. ఆల్రెడీ చెప్పాను మీకు, మనం చేసే పని ద్వారా మనకు ఆల్రెడీ డబ్బులు ఇస్తున్నారు, మనకి యాడ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది, టీమ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది, విడ్రాల్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. అది కాకుండా డియర్ ఫ్రెండ్స్, మీరు చేసిన పనిని ఒక స్పెసిఫైడ్ పీరియడ్లో చేయగలిగారంటే కంపెనీ మీకు ఇక్కడ అడిషనల్గా ఒక ఇన్కమ్ ఇస్తుందండి. ఎలాగ ఇస్తుంది చూడండి. ఫస్ట్ లెవెల్ అండి, ఎగ్జాంపుల్ మీరు ఈరోజు రిజిస్ట్రేషన్ చేశారండి, రిజిస్ట్రేషన్ చేసి యాక్టివేషన్ చేశారు అండ్ అప్డేట్ చేశారు. అప్డేట్ చేసిన వెంటనే డియర్ ఫ్రెండ్స్, మీరు విదిన్ 5 daysలో ఇఫ్ కంప్లీట్ యువర్ 5 డైరెక్ట్స్, మీ కంపెనీ ఇక్కడ వచ్చేసి 50 coins ఇస్తుందండి. సెకండ్ లెవెల్ అండి 25 members అవుతారు. సెకండ్ లెవెల్లో 5 into 5, అది డియర్ ఫ్రెండ్స్ 10 daysలో కంప్లీట్ చేయగలిగారంటే మీకు వచ్చి 100 coins అండి. థర్డ్ లెవెల్ 125 people, ఇఫ్ యూ కంప్లీట్ విదిన్ 30 days ఆఫ్ ద రిజిస్ట్రేషన్ యూ విల్ గెట్ 250 coins. ఫోర్త్ లెవెల్ డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ కంప్లీట్ విదిన్ 60 days యూ ఆర్ గోయింగ్ టు గెట్ 500 coins. డిఫరెన్స్ ఇక్కడ కాయిన్స్ అంటే 1 coin ఈజ్ ఈక్వల్ టు 1 rupee అండి, ఇట్స్ స్టాండర్డ్. ఓకే, అండ్ ఫిఫ్త్ లెవెల్ డియర్ ఫ్రెండ్స్, మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు డియర్ ఫ్రెండ్స్ 5,000 rupees ట్రావెల్ బోనస్ ఇస్తుందండి కంపెనీ.
ఓకే, ఇదే విధంగా మనం చూసుకుంటే 6th లెవెల్ మీరు కంప్లీట్ చేయగలిగితే 25,000 రూపీస్ ఫీజ్ ఈజ్ గివన్ యాజ్ ఎ మీకు ఇంటర్నేషనల్ ట్రిప్ గురించి కంపెనీ ఇస్తుందండి. సో 7th లెవెల్ కంప్లీట్ చేయగలిగితే 1 lakh రూపీస్ ఈజ్ గివన్ ఫర్ యువర్ బైక్. 8th లెవెల్ డియర్ ఫ్రెండ్స్ 10 lakhs ఫర్ కార్. 9th లెవెల్ డియర్ ఫ్రెండ్స్ 50 lakhs ఫర్ హౌస్. అండ్ 10th లెవెల్ డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ చేయగలిగితే యు ఆర్ గోయింగ్ టు గెట్ 1 crore క్యాష్ అండి విదిన్ 499 days ఆఫ్ యువర్ రిజిస్ట్రేషన్ డియర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా చూసుకుంటే మనం చేసే పనికి ఎలాగో డబ్బులు ఇస్తుంది, కానీ అదే పని మనకు సిస్టమేటిక్గా ఒక శ్రద్ధగా చేసామనుకోండి, కంపెనీ ఈజ్ గోయింగ్ టు గివ్. మనకు చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సింది ఎవ్రీథింగ్ కంపెనీ ఈజ్ అఫోర్డింగ్ అండి, కంపెనీ ఈజ్ గివింగ్ అండి. ఒక ఇంటర్నేషనల్ ట్రిప్, ఒక బైక్, ఒక కారు, ఒక ఇల్లు అండ్ ఆల్మోస్ట్ ఆల్ 1 crore వర్త్ క్యాష్ అండి. డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇంత చిన్న సబ్జెక్టు కానీ బికాస్ ఇట్స్ ఐటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాబట్టి దెర్ ఇస్ ఎ హ్యూజ్ రెవెన్యూ ఈజ్ జనరేటెడ్. మనందరూ తెలిసిందే డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఏదైనా కంపెనీ మార్కెట్లో డబ్బు చేస్తున్న డియర్ ఫ్రెండ్స్ అవన్నీ ఒక అప్లికేషన్స్ అండి, ఒక యాప్స్ అండి. సో లైక్ దిస్ ఒక ఆపర్చునిటీ వచ్చిందండి, మనం కూడా ఇక్కడ అదే విధంగా పనిచేసుకొని అర్న్ చేసుకోవచ్చు అండి. అది కాకుండా ఇంతకు ముందే చెప్పాను మీకు, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద యాడ్స్ అండి, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద రెఫరల్, అది కాకుండా మన టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఇన్కమ్ ఉందండి. మనం ఎప్పుడైనా ఏదైనా టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే చెప్పి మనకు వచ్చే క్యాష్ బ్యాక్ 5% క్యాష్ బ్యాక్ అండి. అది కాకుండా మన టీంలో ఎవరైనా బుక్ చేస్తే వాళ్ళకు వచ్చేది 5% క్యాష్ బ్యాక్ వాళ్ళకు వస్తుంది. కానీ ఆ 5% అమౌంట్ వాళ్ళు ఎప్పుడైనా విత్డ్రా పెడితే వన్స్ అగైన్ ఇన్కమ్ ఆన్ టీమ్ విత్డ్రావల్. వాళ్ళు విత్డ్రా పెట్టినప్పుడు మళ్ళీ మీకు వాళ్ళు ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ ప్రకారం మీకు ఇన్కమ్ రావడం జరుగుతుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ అండి సర్వీసెస్ అండి. చెప్పాను మీకు ఆల్రెడీ. రీఛార్జ్ అండి, మనకు కంపల్సరీ ఎవ్రీ మంత్ రీఛార్జ్ కావాల్సిందే. అది మేబీ 1 month చేస్తాము, 3 months చేస్తాము. సో రీఛార్జ్ చేసిన ప్రతిసారి డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వోడాఫోన్ రీఛార్జ్ చేసి 2.5% క్యాష్ బ్యాక్, ఎయిర్టెల్కి 1%, జియోకి 1%, బిఎస్ఎన్ఎల్ 4%, ఐడియాకి 2.5% రీఛార్జ్ చేసినప్పుడు వచ్చే క్యాష్ బ్యాక్ అండి, వితౌట్ ఎనీ అడిషనల్ సర్వీస్ ఛార్జెస్ అండి. అది కాకుండా డీటెయిల్స్ అండి, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ చేస్తే 2.5%, సన్ డైరెక్ట్కి 2.5%, వీడియోకాన్ 2.5% అండ్ టాటా స్కై 2.5% క్యాష్ బ్యాక్ మనకు వస్తుందండి. అండ్ దిస్ ఆల్ క్యాష్ బ్యాక్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్స్టెంట్లీ అండి, విదిన్ సెకండ్లో మన వ్యాలెట్కి యాడ్ అయిపోతుందండి. దాన్ని మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఇస్ ఈ కామర్స్. ఎందుకంటే మనం చెప్తున్నాం కదా, మనం అర్నింగ్ చేసే అమౌంట్లో 60-70% రూపీస్ వీఆర్ స్పెండింగ్ ఫర్ సమ్ ఆర్ ది అదర్ థింగ్స్ అండి. కానీ ఇప్పుడు గమనిస్తే మనము మ్యాక్సిమం ఆన్లైన్లోనే మనం స్పెండ్ చేస్తున్నామండి. కాబట్టి మన దగ్గర చూసుకుంటే ఈరోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, షాప్సీ, స్నాప్డీల్, అజియో ఇలాంటి 6 బ్రాండ్ ఆల్రెడీ టైప్ ఉన్నాయండి. అండ్ వెరీ షార్ట్లీ వీఆర్ కమింగ్ విత్ అనదర్ 15 to 20 బ్రాండ్స్ టైప్ అండి. డిఫరెన్స్ ఇప్పుడు సింపుల్ ఏం చేయాలంటే, మీరు డైరెక్ట్గా అమెజాన్లో వెళ్ళి కొంటే మీకు ఏమొస్తుంది, అదే ప్రోడక్ట్ వస్తుంది, అదే క్వాలిటీ, అదే ప్రైస్, కానీ మీకు ఎలాంటి బెనిఫిట్ రాదండి, క్యాష్ బ్యాక్ రాదు. కానీ అదే మీరు మన అప్లికేషన్లో వెళ్ళి అక్కడ అమెజాన్ ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసి మీరు అమెజాన్ ప్రోడక్ట్ కొన్నారంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ అడిషనల్ క్యాష్ బ్యాక్ అండి. అడిషనల్ క్యాష్ బ్యాక్ మీకు ఏముంటుందంటే, ఒక రిటర్న్ పాలసీ ఉంటుంది, రిటర్న్ పాలసీ టైం అయిపోయిన తర్వాత మీ వ్యాలెట్ యాడ్ అవుతుందండి. అది మీకు వచ్చిందండి. అదే విధంగా ఆలోచన చేయండి, మీ కింద 1,00,000 టీం ఉందండి. ఈ 1,00,000 టీం వాళ్ళకి అవసరం ఉన్న ప్రోడక్ట్ వాళ్ళు కొన్నారనుకోండి, వాళ్ళకి వచ్చే బెనిఫిట్ వాళ్ళకి వచ్చింది, వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి వచ్చింది. కానీ వాళ్ళ క్యాష్ బ్యాక్ మీద మళ్ళీ మీకు సమ్ ఇన్కమ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీ కింద 1,00,000 మంది టీం ఉంది. ఈ 1,00,000 మంది టీం ఏదో దే ఆర్ డూయింగ్ షాపింగ్, రీఛార్జ్, డిటిహెచ్, టూర్స్ అండ్ ట్రావెల్స్, రెఫరల్, ఏదో విధంగా డియర్ ఫ్రెండ్స్ ఓన్లీ 1 రూపీ వస్తుంది అనుకోండి పర్ డే. సో డియర్ ఫ్రెండ్స్ 1,00,000 మంది నుంచి ఓన్లీ 1 రూపీ వచ్చిన పర్ మంత్ యూ క్యాన్ మేక్ 30 lakh rupees అండి. డియర్ ఫ్రెండ్స్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనందరికీ ఒక డౌట్ వస్తుంది, సార్ ఇదంతా బాగానే ఉంది సార్, ఎక్కడ చూసినా డబ్బులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ ఇది పాసిబులేనా, ఎక్కడైనా కంపెనీకి ఇబ్బంది రావచ్చా, ఫ్యూచర్లో కంపెనీకి లయబిలిటీ కంపెనీకి రావచ్చా? ఇప్పుడు దానికి మీరు గమనిస్తే ఇక్కడ ఇట్స్ 100% డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ప్లాన్ అండి. ఇక కంపెనీ ఎక్కడ కూడా నో రాంగ్ కమిట్మెంట్స్ అండి. కంపెనీకి ఒక సబ్స్క్రిప్షన్ వస్తే కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి, ఎవరైనా విడ్రా పెడితే డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, ఎవరైనా అఫిలియేట్ కమిషన్ ద్వారా ఏదైనా ప్రోడక్ట్ కొంటే కంపెనీకి వచ్చే కమిషన్లోకి వెళ్ళి కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. కానీ కంపెనీ ఇక్కడ ఎలాంటి ఒక ఏమంటారు, ఒక ROI బేస్ ప్లాన్ కావచ్చు, లేదంటే ఒక లయబిలిటీ బేస్ ప్లాన్ కంపెనీ నడిపిస్తలేదండి. సో డిస్ట్రిబ్యూషన్ చూడండి ఇక్కడ. సో 499 రూపీస్ కానీ 99 రూపీస్ కానీ ఎవరైనా పెట్టి సబ్స్క్రిప్షన్ చేసినప్పుడు డియర్ ఫ్రెండ్స్ 100% చెప్పాగా మీకు 100% కంపెనీ డిస్ట్రిబ్యూట్ ఇస్తుందండి. అందులో మీరు గమనిస్తే 10% మీకే వస్తుందండి యాజ్ అ వెల్కమ్ బోనస్. 60% ఈజ్ డివైడెడ్ అమంగ్ ది 10 levels ఆఫ్ యువర్ అప్లైన్. 20% గోస్ టు డియర్ ఫ్రెండ్స్, మీ పైన ఉన్న 20 మంది ఎవరు ఉంటారు కదా కమ్యూనిటీ అప్లయన్స్, వాళ్ళకి వెళ్తుందండి 20%, 1% ఇంటూ 20 people. అండ్ 10% గోస్ టు కంపెనీ యాజ్ ఎ మెయింటెనెన్స్ అడ్మిన్ ఛార్జ్ అండి. సో ఈ విధంగా మీరు కట్టిన సబ్స్క్రిప్షన్ అమౌంట్ 100% డిస్ట్రిబ్యూట్ అయిపోతుందండి విదిన్ సెకండ్లో. విడ్రాల్స్ డిస్ట్రిబ్యూషన్ అండి, మీరు ఎప్పుడప్పుడు విడ్రా పెట్టినప్పుడు చెప్పాను కదా, విడ్రా పెట్టినప్పుడు మళ్ళీ మీకు టీం నుంచి ఇన్కమ్ వస్తుంది. ఏ విధంగా వస్తుంది చూడండి.
ఎప్పుడైనా మీరు విత్డ్రా పెట్టినప్పుడు డియర్ ఫ్రెండ్స్ 50% మాత్రం మన అకౌంట్కి వస్తుందండి. మిగిలిన 50% డియర్ ఫ్రెండ్స్ ఈ సిస్టమ్ ఎలా డిజైన్ చేశారంటే మనకు వన్ టైం అమౌంట్ రావచ్చు 100%, కానీ ఇక్కడ ఏమవుతుంది డియర్ ఫ్రెండ్స్ అంటే మళ్ళీ మనకు అమౌంట్ రావాలి, పెద్ద అమౌంట్ రావాలి, దాని గురించి డియర్ ఫ్రెండ్స్ ఈ సిస్టమ్ డిజైన్ చేశారండి. సో 50% గోస్ టు యువర్ అకౌంట్, 20% డియర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీ ఇమీడియట్ 10 లెవెల్ అప్లయన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి వన్స్ అగైన్ 20% వెళ్తుందండి. 20% గోస్ టు కమ్యూనిటీ 40 పీపుల్ అండి. ఏ విధంగా మీకు 40 మంది ఇచ్చారా కమ్యూనిటీ అప్లైన్ డౌన్లైన్, అదేవిధంగా మీరు కూడా 40 మంది టీంలో ఉంటారండి. సో మీరు విత్డ్రా పెట్టిన ప్రతిసారి 20% అంటే 0.5% ఇంటూ 40 పీపుల్ అది వెళ్తుందండి. అండ్ మిగిలిన 10% గోస్ టు కంపెనీ యాజ్ అడ్మిన్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్. సో ఈ విధంగా కంపెనీ ఎక్కడ కూడా ఎనీ లయబిలిటీ లేదండి. నెక్స్ట్ అండి మెయిన్ ఇంపార్టెంట్ పే అవుట్. సరే ఇవన్నీ పాయింట్సా, ఇవన్నీ కాయిన్సా, ఈ డబ్బులు మన అకౌంట్కి వస్తాయని చాలామంది డౌట్ ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. ఇది 100% ఒక ఇన్స్టెంట్ పే అవుట్ ఇచ్చే సిస్టమ్ అండి. డియర్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కంపెనీ ఇక్కడ ఏం చేస్తుందంటే మీ వ్యాలెట్లో 30 రూపీస్ ఉన్న వెంటనే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఇన్స్టెంట్ విత్డ్రావల్ అండి. విదిన్ సెకండ్లో డియర్ ఫ్రెండ్స్ మన అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి. సో మినిమం 30 రూపీస్ ఇస్ యువర్ విత్డ్రాల్, యూ కెన్ టేక్ అట్ ఎనీ టైమ్. సో డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్రెడీ మనము అన్ని డిస్కస్ చేసామండి. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్. సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు యాజ్ పర్ ద ప్లాన్ 99 రూపీస్ ప్లాన్ ఉంటే డైరెక్ట్ 5 డైరెక్ట్ చేయవచ్చు. అది 400 ప్లాన్ ఉంటే డైరెక్ట్ 10 డైరెక్ట్ చేయవచ్చు అండి. మినిమం విత్డ్రావల్ 30 రూపీస్ ఉందండి. ఒకసారి ఐడి క్రెడిట్ అయిన తర్వాత డియర్ ఫ్రెండ్స్ అక్కడ దాంట్లో ఏం మోడిఫై చేయారండి. అండ్ మీరు ఎప్పుడైనా పే చేసేటప్పుడు డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ ఫీజ్ పే చేసేటప్పుడు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అండ్ భీమ్ డియర్ ఫ్రెండ్స్ ఈ 4 వాడండి, వేరే ఏది వాడకండి, ఎందుకంటే దానివల్ల కొన్ని ట్రాన్సాక్షన్ ఇష్యూస్ వస్తున్నాయండి. అండ్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత డియర్ ఫ్రెండ్స్ జస్ట్ వెయిట్ ఫర్ 10 to 30 seconds. మీకు ఫోన్పేలో డన్ అనే ఆప్షన్ వస్తుంది. డన్ దయచేసి డన్ అని బటన్ నొక్కకండి, ఎందుకంటే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యి ఇట్ ఈస్ డైవర్టెడ్ టు ద డాష్బోర్డ్ ఆఫ్ ద అప్లికేషన్ అండి. 10% అడ్మిన్ ఛార్జ్ అండి ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. అండ్ యాడ్స్ రెవెన్యూ షేరింగ్ అండి, చెప్పాను మీకు ఆల్రెడీ. ఎవ్రీ మంత్ కంపెనీకి వచ్చే ప్రాఫిట్ 50% యాడ్ రెవెన్యూ షేరింగ్ చేయడం జరుగుతుందండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏముందండి డియర్ ఫ్రెండ్స్, 1 person 1 మొబైల్ 1 KYCతో ఒక ఐడి చేయవచ్చండి. ఓకే, మీ ఇంట్లో 4 ఉన్నారండి, మీ 4 మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి 4 KYCలు ఎలా ఉంటాయి, కానీ 4 మొబైల్ ఉంటే మాత్రం 4 ఐడీలు ఇవ్వచ్చండి. కానీ కండిషన్ ఏముందంటే ఆ 4 కింద మళ్ళీ నెక్స్ట్ 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కానీ మీకు చేసే కెపాసిటీ ఉంటే మీ 4 ఐడీలు వేయండి. లేదు సార్ నేను 4 అంత టీమ్ చేయలేనంటే ఓన్లీ ఒక ఐడి వేసుకొని పని చేసుకోవచ్చండి. అయితే ఈ విధంగా మీరు యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్, యాజ్ పర్ యువర్ టీమ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎందుకు చెప్పానంటే ఇక్కడ మనకు ప్లాన్ ఎలా ఉందంటే డియర్ ఫ్రెండ్, కంపెనీ పెట్టిన సిస్టమ్ ఏదో ఉంటే ఇట్స్ 5x5 మ్యాట్రిక్స్, 10x10 మ్యాట్రిక్స్. మనం మామూలుగా చాలా ప్లాన్ చూసామంటే అక్కడ ఏమవుతుందంటే అప్లైన్ ద్వారా కానీ సీనియర్ ద్వారా టీమ్కి సపోర్ట్ ఉండదండి. సో కంపెనీ ఇక్కడ ప్లాన్ ఎలా పెట్టిందంటే మనం ఒకసారి 10 డైరెక్ట్ అయిన తర్వాత మన దగ్గర 20-30 చాలామంది ఉంటారండి, కానీ వాళ్ళకి ఏమి ఇస్తాం మనం డైరెక్ట్ వేసుకునే బదులు మన టీం సపోర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ తోటి డియర్ ఫ్రెండ్స్ ఈ ప్లాన్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే దయచేసి ఎవరికి కూడా ఈ ప్లాన్ చెప్పేటప్పుడు వాళ్ళకి నేను ఒక 5 సబ్స్క్రిప్షన్ చేయగలుగుతాను, 10 సబ్స్క్రిప్షన్ చేయగలుగుతాను అనే వాళ్ళని డియర్ ఫ్రెండ్స్ ఈ సిస్టంలో ఇంట్రడ్యూస్ చేయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా 10 కస్టమర్ దొరుకుతారండి, చాలామంది కస్టమర్ దొరుకుతారు. 10 డైరెక్ట్ మీరు ఒక 1 అవర్ లేవచ్చు, కానీ 10 డైరెక్ట్ చేయడం వల్ల యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎ వెరీ బిగ్ ఇన్కమ్ అంటిల్ అన్లెస్ ఆ టీము ముందుకు వెళ్ళాలండి. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ మొత్తం ప్లాన్ చెప్పిన తర్వాత సబ్మిట్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఎస్ ఐ వాంట్ టు అర్న్. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాను, ఇక్కడ మన క్యాపింగ్ వచ్చేసి 1 crore per month అండి. డియర్ ఫ్రెండ్స్ అది పెద్ద డ్రీమ్ ఉన్నవాళ్ళు, లేదా పెద్ద లయబిలిటీ ఉన్నవాళ్ళు, పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి మీరు సబ్మిట్ చెప్తే డియర్ ఫ్రెండ్స్ వాళ్ళు డెఫినెట్గా దే విల్ బిల్డ్ అ బిగ్ టీమ్. అండ్ ఆ బిగ్ టీమ్ ద్వారా డిఫరెంట్ మనకు పెద్ద ఇన్కమ్ వస్తుందండి. కాబట్టి మీరు ఇక్కడ ఎవరికి ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు డియర్ ఫ్రెండ్స్ దయచేసి సబ్జెక్ట్ మొత్తం క్లియర్గా చెప్పండి, టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పండి. అంతా సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమైన తర్వాత, ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్ ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చేసే పని ఏంటి, ఏ విధంగా ఒక వేరే మార్కెట్లో ఉన్న షార్ట్ వీడియోస్ మనం చూస్తున్నాం డియర్ ఫ్రెండ్స్, అలాంటి సబ్జెక్టు మనం రీఛార్జ్ చేస్తున్నాము, షాపింగ్ చేస్తున్నాము. ఈ విధంగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక సింపుల్గా వాళ్ళు చేసే పనినే ఒక డిఫరెంట్ అప్లికేషన్ ద్వారా చేయమని చెప్తున్నాము. దాని మీద పెద్ద ఇన్కమ్ వస్తుంది. అండ్ దాని ద్వారా మనం పర్ మంత్ ఇక్కడ డియర్ ఫ్రెండ్స్ ఒక 1000 రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు పర్ మంత్ అర్థం చేసుకోవచ్చండి. దట్ ఇస్ ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ ప్లాన్ అండి. సో అలాంటి సబ్జెక్ట్ అర్థమైన తర్వాత వాళ్ళ మనసు నుంచి ఎస్ సార్ నేను చేయగలుగుతాను, నేను చేస్తాను, టీం బిల్డప్ చేస్తాను అనే వాళ్ళు మాత్రమే దీంట్లో సిస్టమ్ తీసుకురండి. ఎందుకంటే ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ మీరు 10 మెంబర్స్ వాళ్ళు ముందు ఏం ప్రమోషన్ చేయరు అనే వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేశారంటే ఆ 10 మెంబర్స్ టీం కింద మీరే మళ్ళీ డెవలప్ చేయాలండి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇది గమనించండి, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి 10 లెవెల్ ప్లాన్ కాబట్టి 10 లెవెల్ టీమ్ మూవ్ ఆన్ అయితే యూ కెన్ మేక్ అ బిగ్ ఇన్కమ్ అండి. సో వన్స్ అగైన్ సో దిస్ ఇస్ ద హోల్ ప్లాన్ అండి. సో ఇక్కడ మొత్తం ఇండైరెక్ట్గా చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ నౌ అండి. అండ్ అట్ ద సేమ్ టైం
ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ మనము ఎలాంటి స్టార్టింగ్లో చెప్పాను మీకు, ఎలాంటి ప్రొడక్ట్ మనము ఎలాంటి బ్రాండ్ చేంజ్ చేయడం లేదండి. మనం ఎలాంటి ప్రోడక్ట్ కొనమంటలేము, ఎవరు ప్రోడక్ట్ అమ్మంటలేము. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆల్సో డియర్ ఫ్రెండ్. కాబట్టి ఇది ఒక లెజిటిమేట్, ఒక లీగల్గా విత్ ఆల్ ది లీగల్ డాక్యుమెంట్స్ డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్ ద్వారా మనము మన సేవింగ్ చేసుకుంటూ ఇదే ప్రాజెక్ట్ని ఒక 10 మందికి రెఫర్ చేసుకుంటూ డియర్ ఫ్రెండ్స్ యూ కెన్ మేక్ అ వెరీ బిగ్ ఎర్నింగ్ అండి. విత్ దిస్ థ్యాంక్ యూ టు ఆల్ ది బిజినెస్ పార్ట్నర్స్ to see this particular video and watch the complete PPT. Thank you very much.